యువరాజా వారు మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. సరే, ఆయన ఏదో దక్షిణ అమెరికా ఖండంలో 4 దేశాల్లో పర్యటిస్తున్నారని ఆయన వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కొంచెం అనౌన్స్ చేసింది, ట్విట్టర్ వేదికగా కొందరు నాయకులు చెప్పారు. కానీ తర్వాత ఆయన వివరాలు ఏమి వస్తలేవు, ఏడు గాయమైందో అర్థమవుతలేదు. ఆయనకు అలవాటే ఇక్కడ మాయమవుతాడు, అక్కడ ప్రత్యక్షం అవడము, ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏదో చేసుకుని వస్తాడు, లేదా ఏదో ఒక యూనివర్సిటీలో కూర్చుంటాడు, 10 మందిని పోగేస్తాడు, భారత్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు, భారత్ను తగ్గించే, ఈ దేశాన్ని తక్కువ చేసే వ్యాఖ్యలు ఏవో చేస్తాడు. వాళ్ళ బాస్ ఆడిచ్చినట్టు వాళ్ళ బాస్ ఏదైతే మాట్లాడమంటాడో అవి మాట్లాడతాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో అంటాడు, లేదా అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, అట్లా అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అసలు కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మొన్న బీహార్ ఎలక్షన్స్ వస్తున్న వేళ ఓట్ చోరీ జరుగుతోంది అంటే చాలా హడావిడి చేశాడు. కర్ణాటకలో ఒక రకమైన వాదన, ఇక్కడ బీహార్కి వచ్చేసి ఓట్ చోరీ అన్నాడు. ఒక యాత్ర కూడా చేశాడు, ఓటు అధికార యాత్ర అని కూడా చేశాడు. ఇంక ఇప్పుడు అప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అని అందరికీ తెలుసు, ఎందుకంటే నవంబర్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడాలి బీహార్లో. సో అక్టోబర్లో ఇంక ఎన్నికలు జరుగుతాయి, అక్టోబర్లోనే రావాలి, సెప్టెంబర్ ఎన్నికలు లేదా అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ రావాలనుకున్న టైంలో పోరాటాన్ని కంటిన్యూ చేయకుండా ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. పోరాటం కంటిన్యూ అవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇంకా మాట్లాడట్లేదు. అంటే ఏంటి అర్థము? ఓట్ చోరీ జరగలేదని అర్థం, అది నిజం కాదు అని అర్థం, అంతే కదా. ఎటో వెళ్ళిండి, ఇంకా వాళ్ళ బాస్ చెప్పినట్టు ఆదేశాలతో వెళ్ళిండి, తిరుగుతున్నాడు. ఆ తిరిగింది ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఒక కొలంబియా తప్ప ఏది బయటపడలేదు. కొలంబియాలో కొంతమంది విద్యార్థులతో ఏదో మాట్లాడాడు, ఏం మాట్లాడినో మనం చూసినాం, అది కూడా కామెడీ. ఇది అప్పట్లో అన్నాడు కదా, బంగాళాదుంపలు వేస్తే బంగారం అవుతుంది అన్నట్టు, ఏదో బైక్ ఎన్ని కిలోలు ఉంటది, కార్ ఎన్ని కిలోలు ఉంటది, ఎందుకో తెలుసా అంటే ఏదో చెప్పబోయాడు. పాపం వాళ్ళకి అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైతే కామెంట్లో చెప్పండి. ఓకే, అట్లా మధ్య వియత్నాం వెళ్ళాడు, ఇప్పుడు కొలంబియా వెళ్ళాడు. దక్షిణ అమెరికా ఖండము దిక్కుమాలిన దేశం, అది డ్రగ్ కల్చర్ అంట. కొలంబియా అంటే డ్రగ్ కల్చర్ గుర్తొస్తాయి అంట, డ్రగ్సే గుర్తొస్తాయి అంట. మరి ఆ దేశంతో ఈయనకి ఏం పని? ఇంతవరకు కూడా నెహ్రూ మొదలు మోదీ వరకు కూడా ఎవరు కూడా భారత ప్రధాని హోదాలో ఏ భారత ప్రధాని కూడా ఇంతవరకు ఆ దేశంలో అడుగుపెట్టలేదంట. అలాంటిది మన ప్రతిపక్ష నాయకుడు ఏం పని ఉంది, ఏం పదవి ఉందని ఆ దేశానికి వెళ్ళాడో ఆయనకు అర్థం కావట్లేదు. ఏమో అప్పుడు చైనాతో చేసుకున్నట్టు ఏమన్నా ఒప్పందం చేసుకొని వస్తున్నాడు ఆయన డౌట్. ఇంకొన్ని కూడా ఆయనకు ఒక సన్నిహితురాలు ఉంది కొలంబియాలో ఉంటది ఆమె అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆమెతో సన్నిహితురాలతో గడపడానికి వెళ్ళాడో కూడా మనకు తెలియదు. సరే, చైనాలో ఒప్పందం చేసుకుంది కమ్యూనిస్ట్ పార్టీ కంటే మొత్తం అప్పుడు మీ అమ్మే మొత్తం కాబట్టి సూపర్ పవర్ గా ఒక పిఎం, పేరుకు మన్మోహన్ సింగ్ పిఎం అయినా సరే మొత్తం సోనియా గాంధీ నడిపించింది కాబట్టి సరే వెళ్ళిండ్రు, ఏదో ఒలింపిక్స్ వంకొత్త బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొన్నట్టు వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి మీరేదో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఏం పని, ఏ హోదాతో వెళ్ళింది? ఏదో గాంజా డ్రగ్స్ కు ప్రసిద్ధి చెందిన మొత్తం డ్రగ్ కల్చర్ తో నిండిపోయిన ఆ దేశంలో 6 రోజులు ఏం చేస్తున్నాడు రాహుల్ గాంధీ? ఒక్క పూట 1 గంట ప్రోగ్రామ్ మాత్రం బయటకు వచ్చింది. అది కూడా యూనివర్సిటీ ప్రాంగణంలో కాదు, బయట ఏదో హాల్ తీసుకుని ఒక 10 మందిని పోగేసి రాహుల్ గాంధీ ఏదో మీటింగ్ పెట్టాడనేది తెలుస్తుంది. అంటే దాన్ని చూపి కొలంబియాలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్నాడని చెప్పే ప్రయత్నంలో అదొకటి బయటకి రిలీజ్ చేసి ఉండొచ్చా అన్న ఒక డౌట్ అనమాట. అది కూడా క్లారిటీగా లేదు అదనమాట. బీహార్లో ఇంకెక్కడక్కడ ఉంది, ఆల్రెడీ అనౌన్స్ చేసింది మేము కూడా పోటీ చేస్తున్నామని. 2 కూటములు నువ్వా నేను అన్నట్టుగా తలపడిన పరిస్థితి. ఇంకా పార్టీతో నీకు పొత్తే కుదరలేదు, సీట్ల పంపకం మొదలు కాలేదు, నీతోటి లెక్కేంది అని తేజస్వి యాదవ్ అంటున్నాడు. ఇంత జరుగుతుంటే బీహార్ రాజకీయాలను, అతిపెద్ద రాష్ట్రం, యూపీ తర్వాత పెద్ద రాష్ట్రం బీహారు, కీలకమైన రాష్ట్రం అది, ఇక్కడ వదిలేసి కొలంబియాలో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? అసలు రాహుల్ గాంధీ పర్యటన, ఒక ప్రతిపక్ష నేత పర్యటన అంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? 4 దేశాలు అన్నారు, ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. కొలంబియాలో అన్ని రోజులు ఏం చేస్తున్నారు, ఏం చేశాడు? పత్తా లేడు ఇన్ని రోజులు. ఏంది ఎన్ని దేశాలు? 6 రోజులు కొలంబియాలో ఏం చేస్తున్నాడు? సన్నిహితురాలు ఎవరు? కొలంబియానే వెళ్ళాడా, అటు నుంచి ఇంకేటన్నా వెళ్ళాడా, ఇంకేదన్నా పావులు గదుపుతున్నాడా? బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే అక్కడే ఉండి ఇంకేమన్నా పావులు గదుపుతున్నాడా? 2000 నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల కోసం మళ్ళీ ఇంకేమన్నా కొత్తగా కుట్ర చేస్తున్నారా? వెళ్ళింది ఎందుకు? పొలిటికల్ లీడర్గా వెళ్ళిండా, వ్యక్తిగతంగా వెళ్ళిండా? అది కూడా క్లారిటీ లేదు. ఏ దేశంలో ఉన్నాడు అనేది ఇంకా తెలుస్తలేదు. ఒకసారి రాఫెల్ అంటాడు, ఒకసారి అదాని అంటాడు, పోయే ముందు ఒక మాట మాట్లాడితే ఇక్కడ కొంచెం కలకలం రేపుతాడు, ఏదో హడావిడి చేస్తాడు, అక్కడికి పోయి ఇంకో మాట అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టేసిండు, మళ్ళీ ప్రజాస్వామ్యమే లేదు అన్నాడు. విదేశాలకు వెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా అదే అన్నాడు ఒకటే మీటింగ్ లో. నిజంగానే ఏం లేకుండా గొప్పగా చెప్పాలి కదా. గొప్ప కాదు, దేశం పరువు తీసేలా ఇంత అద్భుతంగా దేశంలో పాలన జరుగుతుంటే ఈ నెల్లి అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, దేశం మీద మాట్లాడతాడు. ఈ యూనివర్సిటీ టెక్నాలజీ స్టూడెంట్స్ అంట వాళ్ళందరూ కూడా
వాళ్ళ దగ్గర మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నాడు. మళ్ళా ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు తెలుస్తలేదు నాయకుడు ఏడమాయమైండు ఎప్పుడు వస్తున్నాడు అనేది. ఇంకా మరి ఎక్కడ కూడా అఫీషియల్ గా పార్టీ చెప్పలేదు. అసలు ఏ హోదాలో వెళ్ళాడు చెప్పాలి, బరాబర్ చెప్పాలి. ఈ భారత ప్రజలకు ఆ హక్కు ఉంది, డిమాండ్ చేసే హక్కు ఉంది భారత ప్రజలకు. చెప్పే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటది. రాజకీయ నాయకులను కలుస్తాడు, వ్యాపారవేత్తలను కలుస్తాడు, విద్యార్థులను కలుస్తారు, ఇంకెవరినో కలుస్తారని మీరు అన్నారు కదా. ఏంటి అసలు వ్యక్తిగతంగా వెళ్ళిండా, పార్టీ పనులకు వెళ్ళిండా, పార్టీకి ఫండ్ కోసం వెళ్ళిండా, ఎలక్షన్ల కోసం పార్టీకి ఫండ్స్ సేకరించడానికి వెళ్ళిండా, వ్యక్తిగతంగా ఇంకేమన్నా చేసుకోవడానికి వెళ్ళిండా? ఎందుకంటే ఇంకా మిస్టరీ. చైనాతో మీ పార్టీ చేసుకున్న ఒప్పందం, కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీతో సంతకాలు పెట్టిన ఫోటో ఇంకా ఉంటది చూడండి మీరు, సోనియా గాంధీ సమక్షంలో, ఇప్పుడున్న జిన్పింగ్ సమక్షంలో. దానిలో ఏముందో ఇంతవరకు తెలియదు. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం నడుస్తుంటే ఇజ్రాయెల్ కు మనం అనుకూలంగా ఉంటే అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా ఇజ్రాయెల్ తో భారత బంధం వేరు, పాలస్తీనా అనుకూలం అంటూ వి సపోర్ట్ పాలస్తీనా అంటూ బ్యాగ్ పెట్టుకొని డిస్ప్లే చేస్తూ ప్రియాంక వాద్రా హడావుడి చేస్తుంది. అసలు ఈయన మీ ఇష్టారాజ్యమా? అర్థం కాదు. వ్యాపారాలు, వాణిజ్యాలు, పెట్టుబడులు అంటే ప్రభుత్వం చూసుకుంటది కదా. నువ్వు ఏ హోదాతో వాళ్ళని కలుస్తావు? వ్యాపారవేత్తలను, స్టూడెంట్స్ నో ఏ హోదాతో కలుస్తావు? తెలియాలి కదా, ఖచ్చితంగా తెలియాలి కదా. ఇంకో విషయం మీరు గమనించారో లేదో, ఇక్కడ కండలు ప్రదర్శిస్తూ వైట్ టీషర్ట్ మాత్రమే వేసుకుని కండలు ప్రదర్శించే రాహుల్ గాంధీ అసలు ఏమాత్రం హుందాతనం మెయింటైన్ చేయని ఒక పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్ లో కూడా కూర్చునే విధానం నుంచి తను చూసే చూపుల వరకు, వస్త్రధారణ వరకు ఏమాత్రం హుందాతనాన్ని, డిగ్నిటీని మెయింటైన్ చేయని రాహుల్ గాంధీ కుర్తా పైజామా వేసుకున్నాడు. మీరు గమనించుంటారు. కొలంబియాలో అది బయటకు వచ్చింది కదా, యూనివర్సిటీలో మాట్లాడింది విద్యార్థులతో. కుర్తా పైజామా సంప్రదాయ మన భారతదేశ ప్రతినిధిగా ఆ డ్రెస్ వేసుకున్నాడు అనమాట. మోదీ వేసుకుంటాడు కదా, మోదీ లాంటి బట్టలు వేసుకున్నాడు, ఆయన దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు. ఇటలీ వెళ్ళినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలిస్తే మణిపూర్ లో దాడులు జరుగుతున్నాయి క్రిస్టియన్ల మీద అంటూ యూరోపియన్ యూనియన్ లో తీర్మానం చేసిన పార్టీ నాయకులను కలిశాడు. వెళ్ళి అమెరికా వెళ్ళినప్పుడు ఎవరిని కలిసిండో తెలుసా? పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించిన టీమును కలిసిండు. వెళ్ళి ఇక్కడ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న టైంలో గాల్వాన్ లోయలో రెండు ఇరు వర్గాలు ఒక ముష్టి యుద్ధానికి పాల్పడిన టైంలో ఈయన చైనా రాయబారిని కలిసిండు. వెళ్ళి అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని ఎందుకు కలుస్తున్నావు అంటే మరి ఎందుకు అనొద్దు దేశద్రోహి అని. అది జరగలేదు, ఇది జరగలేదు, నిరుద్యోగం ఉంది, దేశము ఆగమైపోతుంది, ప్రజాస్వామ్యం లేదు అంటే అసలు సిగ్గుండలా మాట్లాడడానికి ఆ నాయకుడికి, ఆ పార్టీకి. 60 ఏళ్ళు ఏలింది ఆ పార్టీనే కదా. ఇంకా దేశం ఇంకా ప్రగతి సాధించలేదు అని అన్నారంటే సిగ్గుండాలి కదా. మీరు కదా వెనక వాటికి కారణం మీరు అని ఒప్పుకున్నట్టే కదా. ముత్తాత, నాయనమ్మ, తండ్రి ఎన్నేళ్ళు ఏలారు. అవి మరిచి ఇప్పుడు 10 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన మోదీని తిడితే సిగ్గులేదనకుండా ఇంకేమనాలి చెప్పండి మీరు? ఎంత అభివృద్ధి జరిగింది చూస్తలేమా? ఒక శక్తివంతమైన త్రయం. ఇప్పుడు ప్రపంచంలోని 25 మహాశక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి వెళ్ళింది. అమెరికా, రష్యా మాత్రమే మనకన్నా ముందున్నాయి. మోదీ యుగం సృష్టించిన చరిత్ర ఇది. అర్థశాస్త్రంలో కూడా అద్భుతం. ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్న ఈ నాయకుడు ఇవాళ నెలవారీ జిఎస్టి పన్ను వసూళ్లను ఏకంగా ఎంత తెలుసా? 1.4 నుంచి 1.5 లక్షల కోట్లు. సౌరశక్తి సింహాసనం, సౌరశక్తి విషయంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనలో అమెరికా, జపాన్లను కూడా వెనక్కి నెట్టి భారత్ 2వ స్థానంలో నిలబడ్డది. భవిష్యత్తు మనదే అన్న సంకేతం. 2024-25లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2 చైనా, అమెరికా కూడా ఈ విషయంలో మన దూకుడును చూసి ఆశ్చర్యపోతున్నాయి, అందుకోలేకపోతున్నాయి. జీడిపి విషయంలో భారత జీడిపి వృద్ధి 8.2తో ఎక్కడికో దూసుకుపోతుంది. చైనా 6.7, అమెరికా 4.2. ఇన్ని చూసిన తర్వాత కూడా నువ్వు కొలంబియా లాంటి దేశాలకు పోయి అక్కడ కూర్చొని దేశం గురించి తక్కువ చేస్తూ ఇక్కడ అసలు పాలనే లేదు, వేస్ట్, ప్రజాస్వామ్యం లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటావా? మోదీ నువ్వు ఇన్ని తిరుగుతూ విచిత్రంగా రాహుల్ గాంధీ ఇన్ని దేశాలు తిరుగుతాడు. పిచ్చి దేశమే. మరి కొలంబియా ఏముంది అటు నుంచి తెచ్చుకోవడానికి, తీసుకోవడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి? ఏముండి పాడైంది ఆ దేశంలో? వియత్నాం లాంటి దేశంలో అంతగానం ఏముంటది? ఏదన్నా ఉన్న కేంద్ర ప్రభుత్వం, పాలకులు కదా చూసుకుంటారు. మోదీ విదేశీ పర్యటనలు ఎందుకంటే ఈయన చేసే పనులు ఇవి. మోదీ ఏడికెళ్ళిండి అవన్నీ తెలుస్తాయి మనకి. త్రిశక్తి మహాదేశం, భూమి, నీరు, ఆకాశం, ఇట్లా 3 మార్గాల నుంచి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించగలిగే సామర్థ్యం సాధించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం మన దేశమే. గుండె నిండా గర్వం నింపుకొని చెప్పుకోవాల్సిన సందర్భం, జై హింద్ అని అనాల్సిన సందర్భం ఇది.
గత 70 ఏళ్లలో పాకిస్తాన్ ఇంత పేదరికాన్ని ఎప్పుడు చూడలేదు. భారతదేశంలో నకిలీ నోట్ల ద్వారా ఆ దేశం చేస్తున్న అక్రమ సంపాదనకు మోదీ చావు దెబ్బ కొట్టారు. ఆ సంపాదన మీద ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అంటే 2014లో రక్షణ శాఖ మంత్రి రాఫెల్ కాదు చిన్న జెట్టు కూడా కొనే డబ్బు లేదు దేశంలో అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇరాన్ అప్పు తీర్చిండు. ఇరాన్ దగ్గర మీరు కొంటిరి అయిపోయే, మీ వ్యక్తిగతం కాదు కాబట్టి దేశం కోసం కాబట్టి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కట్టాలి కదా. మరి ఇరాన్ అప్పు తీర్చే, రాఫెల్ డీల్ తీసుకొచ్చే, అపార శక్తివంతమైన S-400 వ్యవస్థను కూడా కొంటిమి మనం. ఇక్కడ షిప్లను తయారు చేసుకుంటున్నాం. మొన్న నేను పెద్ద వీడియో చేసిన షిప్ బిల్డింగ్ మీద. భారత్ కాంగ్రెస్ హయాంలో ఏమైంది అంత సొమ్ము? మరి అంకెల్లో కనిపిస్తుంది మన అభివృద్ధి. మన సైన్యానికి ఏకంగా 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాలను అందించారు. ఎందుకంటే సైనికుడు ప్రాణానికి మించిన భద్రత ఏముంటది? సైనికుడు ప్రాణాలతో ఉంటేనే, భద్రంగా ఉంటేనే కదా దేశాన్ని భద్రంగా కాపాడుతాడు. మీరు ఇచ్చిన ఏంటి మెటీరియల్ ఏంటి? అసలు సైనికులకు ఏమి ఇచ్చారు మీరు? సైనికుల భద్రత పట్టించుకుందా గత కాంగ్రెస్ ప్రభుత్వం? అట్లా ఈ 10 ఏళ్ల ఈ ప్రగతి పరుగు మనకు కనిపిస్తుంది. 11 ఏళ్లలో సాధించిన వృద్ధి నిజంగా అంతులేనిది. జపాన్ దాటి 4వ స్థానానికి వచ్చిన ఆర్థిక శక్తిగా, జర్మనీని వెనక్కి నెట్టి 4వ స్థానానికి వచ్చిన ఆటో మార్కెట్ లో, రష్యాను అధిగమించి 3వ స్థానానికి వచ్చిన విద్యుత్ ఉత్పత్తిలో, ఇక టెక్స్టైల్ ఉత్పత్తిలో ఇటలీని మించి 2nd ప్లేస్ కి వచ్చినాం. మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం ను దాటి 2వ ప్లేస్ కి వచ్చినాం. ఉక్కు స్టీల్ ఉత్పత్తిలో జపాన్ ను దాటి 2nd ప్లేస్ కి వచ్చినాం. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ ను అధిగమించి 1st ప్లేస్ కి వచ్చినాం. విదేశాల్లో తాకట్టు పెట్టిన మన దేశపు బంగారాన్ని ఒక ఆర్థికవేత్త దేశానికి తిరిగి తీసుకొచ్చాడు. మోదీనే ఆర్థికవేత్త అన్నట్టే కదా. మరి ఇన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అన్నిటికీ మించి నిద్రిస్తున్న హిందువులందరిలో జాతీయవాదాన్ని నింపారు ఈ 10 ఏళ్లలో. ప్రపంచంలో కోట్లాది హిందువులకు ఒకే ఒక దేశం ఉండడం అపురూపం మీద అపురూప ఘనత ఇది. ఉగ్రమూకలను అంతం చేస్తున్నారు. అదే సమయంలో కేవలం 8 నెలల్లో 230 మంది ఉగ్రవాదులను హతమార్చారు. దేశ భద్రత అంటే ఇది. అది రాహుల్ గాంధీ కొలంబియాలో కూర్చొని అన్నాడు కదా. మరి మనం సమాధానం చెప్పాలి కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ఏం లేదు, ఏం జరగలేదని బురద జల్లితే తెలిసింది మాట్లాడుకుంటే మనం ఎట్లా? నాలాంటిదాన్ని మాట్లాడుకుంటే ఎట్లా? ఇంత జరుగుతుంటే. అందుకని దేశ ప్రజల డిమాండ్ చేయడం దేశ ప్రజల హక్కు. రాహుల్ గాంధీ ఈ విదేశీ పర్యటన వివరాలను బయట పెట్టాలి. ఆయన ఏ హోదాలో ఉన్నాయో చెప్పాలి, ఏ హోదాలో వెళ్ళాడో చెప్పాలి. అక్కడ పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో, విద్యార్థులతో, మేధావులతో ఈయన ఎందుకు సమావేశమయ్యారు? ఏంటి అసలు పార్టీ వ్యూహం ఏంటి? ఏం చేయదలుచుకున్నారు? ఎందుకంటే కుట్రలు మాత్రమే తప్ప దేశం గురించి ఆలోచించిన కుటుంబము పార్టీ అది కాదు. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ కి బాధ్యత ఉంది. అవన్నీ బయట పెట్టాలి. మన డిమాండ్ కావాలి ఇది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.